హలో ఆల్, వెల్కమ్ టు ప్రేరణ ఛానల్. మనం ఫస్ట్ ఎపిసోడ్లో అనుకున్నాం కదండి, కోపం పోవాలంటే ఎలాగా అని. సో దానికి టెక్నిక్స్ కూడా చెప్పారు. అంటే ఫస్ట్ కోపం ఎక్కడ మొదలవుతుందో దాని ఆరిజిన్ చెప్తారు. తర్వాత దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆ సెల్ఫ్ కంట్రోల్ టెక్నిక్స్ అన్నీ కూడా పరమాత్మ చెప్తారనమాట. ఫస్ట్ మనం ఆరిజిన్, అది ఎక్కడ మొదలవుతుంది అనేది పరమాత్మ 2 శ్లోకాల్లో చెప్పారు. ఏం చెప్పారు? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని. అంటే ఏంటి? ఫస్ట్ ధ్యాయతో విషయాన్ పుంసః, ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉన్నా కానీ, వింటూ ఉన్నా కానీ, ఆలోచిస్తూ ఉన్నా కానీ ఆ వస్తువు మీద ఒక ఆసక్తి, ఒక సంఘం అనేది ఏర్పడుతుంది. సంగస్తేషూపజాయతే, ఆ సంఘం ఏమవుతుంది? సంగాత్ సంజాయతే కామః, నాకు ఆ వస్తువు కావాలి, లేదు నాకు అది కావాలి అనే కోరిక వైపు తీసుకెళ్తుందనమాట. కామాత్ క్రోధోభిజాయతే, ఆ కోరిక ఏమవుతుంది? కోరిక తీరిందా వెళ్ళండి గుడ్డు, తీరలేదనుకోండి కోపం. మనకేంటి, మన ఫ్రెండ్ దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ వీడియో గేమ్స్ ఏవో ఉన్నాయి, అమ్మ నేను కొనుక్కుంటా, హాలిడేస్లో ఆడుకుంటాను మీరు అమ్మని అడిగారు, అమ్మ ఒప్పుకుందా? ఓకే. ఒప్పుకోలేదు ఏమవుతుంది? వెంటనే కోపం వస్తుందా? వాళ్ళ అమ్మ నాన్న అయితే వాడికి అన్నీ కొనిస్తారు, మా అమ్మ నన్ను ఏది వద్దంటుంది. సో అక్కడ మొదలనమాట. సరే, ఓసారి కోపం వచ్చాక అక్కడతో ఆగిపోతుందా? ఆగదు. ఏమవుతుంది అది? క్రోధాత్ భవతి సమ్మోహ, ఆ కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది? సమ్మోహం అనేది వస్తుంది. అంటే ఏంటి? మన వివేకం, ఆలోచన శక్తి అనేది పోతుందన్నమాట. పోయి ఏమవుతుంది? సమ్మోహాత్ స్మృతి విభ్రమ, ఒకసారి ఆ వివేకం పోయాక స్మృతి విభ్రమ అంటే గుర్తుకు కూడా రావు. మంచి విషయాల మీద బోధనలు కానీ, ఇది కరెక్టా కాదా, అమ్మా నాన్న వాళ్ళు ఏమన్నారు, అమ్మ నన్ను బాగా చదువుకోమంది కదా, మళ్ళీ వస్తే నేను ఏమైనా చదువు నుంచి డైవర్ట్ అవుతానా, ఇలాంటివి ఏవి కూడా గుర్తురావు అనమాట. గుర్తురావు. ఇంకా ఏమవుతుంది? స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, అంటే ఏంటి? మనం ఏదైనా పోని అమ్మ చెప్పింది అర్థం చేసుకునేది, ఎందుకు వద్దంటోంది వీడియో గేమ్స్ అనే ఆలోచన కూడా పోతుంది అనమాట. అర్థం చేసుకునే శక్తి కూడా పోతుంది. పోయి ఏమవుతుంది? బుద్ధినాశాత్ ప్రణశ్యతి, ఆ బుద్ధినాశం కాస్త సర్వనాశనానికి దారి తీస్తుంది అని పరమాత్మ చెప్తున్నారనమాట. అంటే ఏమంటున్నారు? వీటన్నింటికీ కూడా మూలం ఎక్కడ మొదలవుతోంది? ఆసక్తి, సంఘం, విషయ ధ్యానం దగ్గర మొదలవుతోంది. ఆ విషయ ధ్యానం కాస్త ఏమవుతోంది? ఆసక్తిగా మారుతోంది. ఆ ఆసక్తి ఏమో కోరికగా మారుతోంది. కోరిక తీరాపోతేనేమో కోపంగా మారుతోంది. కోపం కాస్త ఏమవుతోంది? వివేకం పోవడం అనేది అవుతుంది. అలాగే గుర్తుకు రాకపోవడం, అంటే ఏవి గుర్తుకు రావు, చెప్పింది అర్థం కాదు, అది పోయి అది బుద్ధినాశానికి దారి తీస్తోంది అని పరమాత్మ క్లియర్గా చెప్పారనమాట. అయితే ఇలా నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మనం ఒకసారి ఆలోచించుకున్నాం అనుకోండి. మీరు నెట్ఫ్లిక్స్లో చూసారు కదా, మహాభారతంలో శిఖండి క్యారెక్టర్ గుర్తుందా? భీష్ముడితో యుద్ధం చేస్తుంది, అతనితో యుద్ధం చేసాకే భీష్ముడు పడిపోతాడు అని. ఆ శిఖండి క్యారెక్టర్ని దీనికి ఎగ్జాంపుల్గా పెట్టుకోవచ్చు అనమాట. ఈ శిఖండి ఏంటి అంటే, ముందు కాశీరాజు గారి కూతురు. వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళు, అంబ, అంబిక, అంబాలిక. ఈ అంబ ఏం చేస్తుంది? సాల్వుడు అనే అతన్ని ప్రేమిస్తుంది. సరే, స్వయంవరం ఏర్పాటు చేస్తారు. ఆ సాల్వుడిని మెళ్ళలో వరమాల వెయ్యాలి, పెళ్లి చేసుకోవాలి అనేది ప్రోగ్రాం. సరే, అయితే ఆ స్వయంవరానికి భీష్ముడు కూడా వెళ్తాడు. వెళ్ళి ఏమవుతుంది? అంబ ఈయన్ని దాటుకుంటూ వెళ్ళేటప్పటికి ఈయన ఏం చేస్తారు? అబ్బాయి అలా కాదు, మా తమ్ముళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి ఇంత మంచి అమ్మాయిల్ని అని చెప్పి ఏం చేస్తారు ఆయన? అంబని, అంబికని, అంబాలికని తీసుకుని రథంలో కూర్చోబెట్టుకుని హస్తినాపురం తీసుకెళ్ళిపోతారు. సరే, తీసుకెళ్ళిపోయాక ఏమవుతుంది? ఆయనకి 2 తమ్ముళ్ళు. ఎవరు? విచిత్రవీర్యుడు, కార్తవీర్యార్జునుడు. సరే, ఇద్దరిని కూడా సారీ చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు, నేను కరెక్ట్ చెప్పలేదు. అయితే ఏంటి? ఈ అంబిక, అంబాలిక ఒప్పుకుంటారు చిత్రాంగదుడిని, విచిత్రవీర్యుడిని. తర్వాత ఏమవుతుంది? ఈ అంబ ఉంటుంది కదా, అంబ ఏమంటుందంటే, ఇలా నేను సాల్వుడు అనే ఆయన ఇష్టపడ్డాను అంటుంది. దానికి భీష్ముడు అంటాడు, అయ్యో నాకు తెలియదమ్మా, ఓ పని చెయ్యి, నువ్వు వెళ్ళిపో, మీ రాజుగారి దగ్గరికి నువ్వు వెళ్ళిపో, అతనే పెళ్లి చేసుకో అని చెప్పి పంపించేస్తాడు. సరే, సాల్వుడి దగ్గరికి వెళ్తాడు. సాల్వుడు అంటాడు,
భీష్ముడు అందరు ఎదురకుండా యుద్ధంలో నన్ను ఓడించి నిన్ను తీసుకెళ్ళాడు. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకో, రాజుగా నాకు సరైన గౌరవం అనేది ఉండదు. అందుకని నువ్వు తిరిగి హస్తినాపురం వెళ్ళిపో అని చెప్పి సలహా ఇస్తాడు. సరే, మళ్ళీ హస్తినాపురం వస్తుంది. హస్తినాపురం వచ్చి ఏమంటుంది, భీష్ముడిని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అడిగితే భీష్ముడు అంటాడు, నేను ఆ జన్మ బ్రహ్మచారిని, నేను ఎవరిని పెళ్లి చేసుకోను అంటారు. అంటే ఏంటి, ఇక్కడ ఆమె కోరిక ఏంటి, పెళ్లి చేసుకోవడం. సాలువుడు కాదన్నాడా భీష్ముడు, లేదు ఇంకోళ్ళు, ఇలా అనమాట. సరే, అందుకని ఏం చేస్తుంది, కోపం వస్తుంది, క్రోధం వచ్చి తపస్సు అనేది మొదలు పెడుతుందనమాట. ఫస్ట్ ఏమవుతుంది, వివేకం పోయిందని ఎందుకన్నారు అంటే, అప్పటికి ఆమెకి ముందే తెలుసు భీష్ముడిని ఎవరూ చంపలేరు అని. కానీ నేను భీష్ముడిని చంపాలి అని ప్రతిజ్ఞ చేసి గంగా తీరంలో కూర్చుని తపస్సు చేస్తుంది. సరే, గంగాదేవి వస్తుంది, ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు అని అడుగుతుంది. అడిగితే ఇలాగనే భీష్ముడిని చంపాలి అంటే గంగాదేవి అంటుంది, మా అబ్బాయినే చంపుతావా అని చెప్పి ఆవిడే అంటుంది, అలా కుదరదు, భీష్ముడికి మరణం లేదు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంది. సరే, అక్కడికి అది అయిపోతుంది. మళ్ళీ రెండో జన్మ తీసుకుని ఈసారి పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తే ఆయన కూడా ప్రత్యక్షం అవుతారు. ఏం కావాలి, నా చేతిలో భీష్ముడి మరణం కావాలి. సరే, పరమేశ్వరుడు అంటారు, భీష్ముడి మరణం అనేది నీ చేతిలో లేదు, ఎవరి చేతిలోనూ లేదు, ఆయనంతటా ఆయన అనుకుంటేనే వస్తుంది. అయితే ఓ పని చెయ్యి, నువ్వు కారణం మటుకు అవుతావు అని చెప్పి ఆయన మాయమైపోతారు. సరే, కారణం అవుతారు అంటే ఓకే, ఇప్పుడు ఆ జన్మ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ మూడో జన్మలో ద్రుపదుడికి కొడుకుగా పుడుతుందనమాట. అంటే ఫస్ట్ కొడుకుగా పుట్టి తర్వాత ఏమవుతుందంటే ఒక యక్షుడి యొక్క అనుగ్రహం వల్ల కూతురుగా మారుతుంది. అంటే జెండర్ చేంజ్ ఆపరేషన్లు అనేవి ఇవాళ రేపు వింటున్నాను చూడండి, అప్పట్లోనే ఆ సిస్టమ్ ఉండేది, అలా మారుతుంది. సరే, మారుతుంది, యుద్ధ విద్యలన్నీ నేర్చుకుంటుంది. ఈ కురుక్షేత్రంలో భీష్మ పితామహుడు ఎలా చనిపోతాడు అంటే, ఇలాగా మన శిఖండి ఎదురు నించుంటే ఆయన యుద్ధం చేయడు అని పాండవులకి తెలుస్తుంది. సరే, శిఖండి ఎదురుకుండా నించుని యుద్ధం చేస్తాడు. భీష్మ పితామహుడు పడిపోతారు, చనిపోరు, ఆ అంపశయ్య మీద పడిపోయేటప్పటికి ఏమవుతుంది, అందరూ కూడా గబగబా భీష్ముడిని, అయ్యో పెద్ద ఆయన పడిపోయారు, ఎలా ఉన్నారో అని అందరూ ఆయన చుట్టూ మూగుతారు. కానీ ఎవరూ శిఖండిని గుర్తించరు. అబ్బా, నువ్వెంత గొప్ప పని చేసావు, అంత ఆయన పడగొట్టావా అని ఎవ్వరూ అనలేదు. సో ఇక్కడ నష్టపోయింది ఎవరు, 3 జన్మల తపస్సు చేసినా కానీ లాస్ట్కి సాధించింది ఏముంది, ఏమీ లేదు, ఊరికే జన్మలు వేస్ట్ అయ్యాయి. ఇప్పుడు దాన్నే కనుక పోన్లే, ఈ జన్మలో అయిందేదో అయిపోయింది, ఏదో నెక్స్ట్ జన్మ మంచి భర్త రావాలని కానీ, లేదు భక్తి రావాలని కానీ, లేదు ఇంకొక దానికే ఆ తపస్సును ఆవిడ పెట్టుకుని ఉంటే చాలా బాగుండేది కదా. సో ఇదనమాట, ఈ కోరిక వల్ల ఇంతటి నష్టం జరుగుతుంది. అయితే మీరు క్వశ్చన్ అడగచ్చు, సరేనండి అది అప్పుడెప్పుడో అయింది, దాన్ని మీరేమంటున్నారు, భగవద్గీత ఇవాళ రేపుకి అన్వయించుకోవాలంటున్నారు, ఇదేలాగా అని అడిగారనుకోండి, దానికి సింపుల్, ఇందాక ఒక ఎగ్జాంపుల్ అనుకున్నా ఏంటి, వీడియో గేమ్స్, ఇంకా లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, రీల్స్. ఇవాళ రేపు అందరూ ఏం చేస్తున్నారు, ఆ సెల్ ఫోన్ పెట్టుకోవడం, రీల్స్ చూస్తూ ఉండడం, దానివల్ల ఏమవుతుంది, అదే చూస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది, దానివల్ల ఒక సంఘం అనేది ఏర్పడుతుంది, ఒక ఆసక్తి అనేది ఏర్పడి చూడగా అనిపిస్తుంది, అబ్బా నేను కూడా ఏదో ఒకటి చేసి చిన్న రీల్స్ పెట్టి వ్యూవర్షిప్ అనేది సంపాదించేయాలని కోరిక వస్తుంది. బాగానే ఉంది. అయితే ఏంటి, ఇప్పుడు అది ఎవ్వరూ చెయ్యంది మనం ఏం చెయ్యాలి అనేది ఏమవుతుంది, దాని గురించి ఆలోచన, అక్కడే ఆ కోరిక కాస్త ఏమవుతుంది, మెల్లగా వివేకం కూడా పోతుంది. ఎవరు చూడండి, చేయాలి అంటే ఏం చేయాలి, ఏ కొండ మీదో నించోవాలి, ఏ ట్రైన్ ట్రాక్స్ మీదో నించుని రీల్స్ చేయాలి, నాకు వ్యూస్ వచ్చేస్తాయి, నేను కూడా రీల్స్ చేస్తాను అంటే ఏంటి, అప్పుడు ఆలోచన అనేది పోతుంది, ఏది గుర్తుకు కూడా రాదు. ఏంటంటే అయ్యో ఇప్పుడు ట్రైన్ సడన్గా వస్తే నా పరిస్థితి ఏంటి, లేదా ఈ కొండ మీద నించున్నాను, ఇక్కడి నుంచి కాలు జారి పడిపోతే నా సంగతి ఏంటి, నా సంగతి సరే, నాకు ఇలా అయితే మా అమ్మా నాన్నల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఏవి గుర్తురావు. ఈ వివేకం అనేది పోయి బుద్ధినాశానికి తీసుకెళ్తోంది. సో ఇది ఎక్కడ మొదలవుతోంది, ఆ సంఘం దగ్గర మొదలవుతోంది అనమాట. ఆ పాపం కొంతమంది పేపర్లో చూస్తూ ఉంటాం, ఇలా రీల్స్ చేస్తూ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అందుకనే పరమాత్మ ఏం చెప్పారు, ఏ విషయం మీద ఎక్కువ సంఘాన్ని, ఎక్కువ ధ్యానాన్ని పెట్టుకోకండి అని చెప్పారు. అంటే ఏది, అనవసర విషయాల మీద, ఇదే మనం చదువు మీద కానీ, ఇదే నాకు కావాల్సిన విషయం మీద కానీ మనం పెట్టుకున్నాం అనుకోండి, లైఫ్ ఎంత బాగుంటుంది, ఇంత అనేది జరగదు కదా. సో మనకి
అంటే ఈ 2 శ్లోకాలు మనం తెలుసుకున్నాం అనుకోండి, మనకి మనమే ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఇది కరెక్ట్ చేస్తున్నానా? ఇది మనని ఎటు తీసుకెళ్తుంది అని ఒక్కసారి ఆలోచించామనుకోండి, దానికి సొల్యూషన్ అనేది ఆటోమేటిక్‌గా మనకి దొరికిపోతుంది. అలా తెలుసుకోవాలని పరమాత్మ ఈ 2 శ్లోకాల్ని ఇక్కడ ఉంచారనమాట. దీంతోటి అయిపోయిందండి. అంటే ఈ కోపం రాకుండా ఎలా ఉండాలి అనే విషయం మీరు జాగ్రత్తగా పరిశీలించుకుని, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కంట్రోల్‌లో పెట్టుకుంటారు. మంచి దారిలో వెళ్తారు అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సరే, మరో మంచి శ్లోకాలతోటి మళ్ళీ మనం కలుసుకుందాం. ఉంటానే మరి. బాయ్.